హే గాయ్స్, యాక్చువల్గా ఈరోజు నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. 1 మంత్ బ్యాక్ నా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అని చెప్పి ఒక డ్రెస్ కుట్టించుకున్నాను. దాని మీదకి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలని చెప్పి బ్యాంగిల్స్ కొనుక్కున్నాను అనమాట. కానీ నాకున్న బద్ధకం వల్ల నేను అవి ఏం చేయకుండా అలా ఇంట్లో పెట్టుకొని కూర్చున్నాను అనమాట. ఈ ఒక్క బ్యాంగిల్ నా ఫ్రెండ్ చేసింది అంతే. మిగతావన్నీ అలా ఉన్నాయి. నేను ట్రై చేసా, కానీ నేను మధ్యలో వదిలేసాను అనమాట చేయడం. సో ఇప్పుడు చేద్దామని చెప్పి ఇవన్నీ తీసాను. ఆ డ్రెస్ ఇదే. దీని మీదకని చెప్పి ఆ బ్యాంగిల్స్ తీసుకున్నాను. చేసుకుందాం, ఖాళీగానే ఉంటున్నాను కదా, డబ్బులు పెట్టి ఎందుకు అంత కొనడం, బయట కొందామంటే డజన్ 150 అలా చెప్తున్నారు. ఇంకేం కొంటాం అంతంత రేట్లు చెప్తే. మనకులాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత అవ్వదు కాబట్టి ఇలా డైరెక్ట్గా మెటీరియల్ కొనుక్కొని చేసుకోవడం బెటర్ అని చెప్పి యాక్చువల్గా నేను మొన్న మెటీరియల్ తీసుకున్నాను అనమాట. కానీ చేయలేదు గాయస్, ఇలాగే వదిలేసాను. ఎలా వస్తాయి చూడాలి. ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా, చూడాలి ఎలా వస్తాయి అన్నది. మీకు కూడా చూపిస్తాను అనమాట. చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను ట్రై చేస్తాను. మనకే అంత ఏం తెలియదు ఇలాంటి వాటి కోసం, కానీ మన ఓన్గా మనం చేసుకున్నవి ఎప్పుడూ బాగుంటాయి గైస్. మ్యాక్సిమం నేను బయట అంటే నా అంతటి నేను చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం పట్టేస్తుంది ఇవన్నీ చేయడానికి అని చెప్పి ఎక్కువ నేను బయట తీసుకుంటాను. అలా తీసుకున్న వాటిలో కొన్ని సెట్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదొకటి. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. ఇందులో సగం పగిలిపోయినాయి అనమాట. నా చేతిలో ఏవి నేను అలా పగిలిపోతూ ఉంటాయి. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. సేమ్ కలర్, కొంచెం దగ్గర ఉంటుంది అనమాట. ఇది కొంచెం లైట్, ఇది కొంచెం డార్క్. ఇది మీషోలోనే తీసుకున్నాను. కాకపోతే ఇది నేను నా బర్త్డేకి ఆఫ్ సారీ మీద కానీ తీసుకున్నాను అనమాట. నాది రెడ్ అండ్ క్రీమ్ కలర్. కింద పరికిని క్రీమ్ ఉంటుంది, పైన జాకెట్ అండ్ ఓనీ రెడ్ వస్తుంది అనమాట. అది నేను డైరెక్ట్గా మెటీరియల్ తీసుకుని కుట్టించుకున్నాను. అంటే రెఫరెన్స్ పిక్ ఇచ్చి కుట్టించుకున్నాను అనమాట. ఇవి దాని మీద బ్యాంగిల్స్. ఇవి ఏంటో తీసుకోలేనంతసేపు ఆరాటం, అది కొనుక్కోవాలని. ఇవి నేను ఆర్డర్ పెట్టకముందు నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. నేను చాలా బాగున్నాయి, వచ్చాక చాలా బాగుంటాయి. వచ్చిన తర్వాత నాకు అంత అనిపించలేదు గైస్. అంటే నా హ్యాండ్ సన్నగా ఉండడం వల్ల నాకు ఎందుకో బ్యాంగిల్స్ ఎక్కువ సెట్ అవ్వవు అనమాట. అంటే ఇలాంటి కలర్స్ సెట్ అవ్వవు నాకు. ఏంటో ఈ వైలెట్ ఇలాంటివి అయితే నా హ్యాండ్కి చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయి. అదేంటో నాకు అలా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది కదా. ఇదేమో ఆరెంజ్ కలర్ డ్రెస్ మీద కానీ తీసుకున్నాను. ఆ డ్రెస్ వేసుకుని దాని స్టోన్స్ కూడా పోయాయి, కానీ ఈ బ్యాంగిల్స్ మాత్రం నేను వేసుకోలేదు గైస్. వీడియోలో మీకు లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా నాకు ఇది చాలా డార్క్లో ఉంది. ఇది ఇంత డార్క్గా ఉంటే నాకు అనిపించదు. నా డ్రెస్ మాత్రం మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది ఆ కలరే, కానీ బయట ఉంది వేరే కలర్. ఇది కాషాయం కలర్ అంటారు కదా, లైక్ అలా ఉందన్నమాట. అంటే అవి కూడా డైరెక్ట్ మెటీరియల్ కొనుక్కొని చేసుకోవచ్చు, కానీ ఏమో అప్పుడు మనకంత ఓపిక తీరిక లేదు కాబట్టి నేను అలా డైరెక్ట్గా మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇది ఉంది కదా, దీనికి ఇది పిన్లా ఇస్తాడనమాట. ఇది రాకపోతే దీన్ని ఎలా అనొచ్చు, ఇలా అంటే అప్పుడు గమ్ వస్తుంది. రావట్లేదు గ్యాస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుంటాను బ్యాంగిల్కి. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, నేనేదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ట్రెండింగ్ అయిపోయింది. ఇది గ్లాస్ బ్యాంగిల్స్ ట్రెండింగ్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా వస్తాయి అన్నమాట. ఏంటో ట్రెండ్ మారిపోద్ది, కానీ నేను ఇంకా అక్కడే ఉంటాను. మనం ట్రెండ్ ఫాలో అవడం రాదు మనకి. అంతే గ్యాస్. ఏం చేస్తాం, ఇప్పుడు ఒక్కొక్క స్టోన్ని పెట్టాలి. ఇది చాలా పెద్ద పని అన్నమాట, ఒక్కొక్క స్టోన్ పెట్టడం. ఇలా
ఈ బ్యాంగిల్ని నా ఫ్రెండ్ ఒక 5 మినిట్స్లో చేసేసింది. ఉమ్, నేను మాత్రం ఒక గంట అయినా కూడా అవ్వదు ఒక బ్యాంగిల్ నాకు. లేజీ గైస్, నాకు పని చేయడం రాదనమాట. కొంచెం మనంతా లేజీగానే చేస్తాం. నా వాయిస్ మీకు గట్టిగా వినిపించదు, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు గైస్ మాట్లాడడానికి. సో అందాక ఇలాగే భరించండి, తప్పదు. అంటే నేను కూడా కొత్తగా ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్. మనకి మైక్లు అవి అంటే అంత బిల్డప్ ఎందుకని చెప్పి, ఐ మీన్ అంత లేదు కదా, అంత సీన్ మనకు లేదు కదా అని చెప్పి అందాక నార్మల్గా మాట్లాడుతున్నాను. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఒకవేళ తీసుకోవాలి ఆ టైం వస్తే తీసుకుంటాను గైస్ ఖచ్చితంగా. ఎందుకంటే నా మాటలు మీకు వినిపించాలి కదా, నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి కదా, అందుకు. కనిపిస్తుందో అంటే ఇది కనిపించదు ఏమనుకోకుండా, ఫోన్ కొంచెం క్లారిటీ లేదు, క్వాలిటీ కూడా లేదనుకోండి. ఎప్పుడో తీసుకున్న ఫోన్ ఇది, నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ ఇది మా అమ్మదనమాట. నా ఫోన్ ఉంది, కాకపోతే ఏంటంటే నాది మోటో 3 టైమ్స్ కింద పడిపోయింది గైస్, పగిలిపోయింది. ఒరిజినల్ 3 టైమ్స్ ఒరిజినలే వేయించాను, అయినా కూడా క్వాలిటీ లేదు, క్లారిటీ రాదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలానే ఉందనుకోండి. కొంచెం సన్నమయ్యాను గైస్. స్కూలింగ్లో ఉన్నప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం చబ్బీగా ఉండేదాన్ని లైట్గా, మరీ అంత ఎక్కువ కూడా కాదు. కానీ నేను ఇంటర్ ఇంకంతే, సిలబస్ పెరిగిపోద్ది, టెన్షన్ పడతాం, చదువులో పడిపోతాం కాబట్టి అలా నేను చాలా సన్నమైపోయాను అనమాట. ఏంటి అలా అయిపోతున్నావు అంటారు అందరూ. ఎలా అంటే చెప్పలేను గైస్, అందరికీ తెలియవు కదా మన కష్టాలు. అంటే అందరూ ఇలానే ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా 10th ఇక్కడే చదివాను, మా ఇంటి దగ్గరలోనే స్కూల్ అనమాట. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ సైకిల్ మీద వెళ్ళేదాన్ని, పక్కనే కాబట్టి. ఇంటర్లో కూడా నేను సైకిల్ మీదే వెళ్ళాను అనమాట. ఎందుకు అంటే అంతే, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, సైకిల్ ఉంది ఎలాగో, నాకు సైకిల్ అలవాటు ఉంది కదా, వెళ్ళిపోదాం చెప్పి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను సైకిల్ మీద వెళ్ళాను ఇంటర్లో. అలా వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే, కొన్ని డబ్బులు పెట్టినా తప్పులేదు. వెళ్ళి ఇలా సన్నం అయిపోయాను గైస్, ఏం చెప్తాను ఇంకా, అది అందరికీ తెలీదు. ఇంకా మా అక్క మా అమ్మ ఏమన్నారంటే, వద్దమ్మా నువ్వు వెళ్ళిన చాలు, నువ్వు ఈసారి ఇంకా ఆటోలో వెళ్ళు అని అన్నారనమాట. నేను డిగ్రీ నేను పిఆర్ డిగ్రీ కాలేజ్లో చేశాను అనమాట, మా ఇంటి దగ్గరే కాకినాడ. డిగ్రీలో కూడా ఇంక సైకిల్ మీద వెళ్తే మొత్తానికి మీకు ఇప్పుడు కనిపిస్తున్నాను కదా, అలా కూడా కనిపించాను గైస్. ఇంకా చాలా సన్నగా అయిపోయి కనబడతాను అనమాట. అంతే, ఏం చెప్తాం, ఒక్కొక్కరి సిచ్యువేషన్స్ ఒక్కొక్కలా ఉంటాయి, అందరూ ఒకలా ఉంటాయి ఏంటి. 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యి ఇప్పటికి. 2 నేను చేసినవి కాదు, 1 నేను చేశాను, ఇంకొకటి మా ఫ్రెండ్ చేసి చెప్పాను. అది కూడా నా దాంట్లో కలిపేసుకుంటున్నాను అనుకోకండి. నేను ఇక్కడి నుంచి నేను ఫాస్ట్గా ట్రై చేస్తాను. సెకండ్ వన్. నేను ఇలా యూట్యూబ్ పెట్టే వీడియోస్ చేస్తున్నట్టు చాలామంది నా ఫ్రెండ్స్కి తెలియదు. అంటే చేస్తే ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఎందుకున్నా నేనంత అంటే నమ్మి ఫ్రెండ్స్ ఎవరు లేరు గైస్. నమ్మి ఫ్రెండ్స్ అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే, అమ్మో ఇప్పుడు ఇది చేసేస్తుందా అనుకునే వాళ్ళు ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో. అందుకే నేను ఎక్కువ మంది చెప్పలేదు, కొంచెం మందికి చెప్పాను అనమాట, నేను ఇది చేస్తున్నాను అని చెప్పి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మాట్లాడుతారు గైస్, అలా చేస్తున్నావేంటి, ఇలా చేస్తున్నావేంటి. అందరినీ పట్టించుకున్నాం అనుకోండి, మన పని మనం చేసుకోలేం జీవితంలో. 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ నీ లైఫ్ ఏంటన్నది నీకే తెలుసు. అవును, మన జీవితం ఏంటి, మన వెనకాల మన ప్రాబ్లమ్స్ ఏంటన్నాయి మనకే తెలుసు. పక్కనోడు ఏం చెప్తాడు ఈజీగా చెప్పేస్తే, నువ్వు అలా చేయి నువ్వు ఇలా చేయి, అని తెలియదు కదా మన సిచ్యువేషన్స్.
గమ్మ అస్సలు అంటుకోవట్లేదు గాయస్, డ్రై అయిపోతుంది మొత్తం, నా చేతికి అంటుకుపోతుంది. ఇవన్నీ మా అక్క ఇంటికి వచ్చేసరికి చేసేయాలి, లేదంటే ఇదంతా చూసిందంటే అని చంపేస్తుంది. ఎందుకంటే మా అక్కకి చాలా నీట్గా ఉండాలి గాయస్, ఎప్పుడు ఇంటిని ఎప్పుడు చాలా నీట్గా పెట్టుకుంటుంది మా అక్క. నేను కూడా అనుకోండి, నేను ఏదో మొత్తం చండాలం చేసేస్తానని కాదు, నాకు కూడా నీట్గానే ఉండాలి, అది అలవాటు అయిపోయింది కదా మాకు చిన్నప్పటి నుంచి అలా. స్టార్టింగ్లో నేను ఇలా మాట్లాడాలంటే చాలా అంటే ఏదైనా ఒక మాట చెప్పాలన్నా నాకు చాలా భయం వేసింది. రీల్స్ చేస్తాను, రీల్స్ ఎందుకు నా ఫ్రెండ్స్ ఏమంటారంటే, రీల్స్ చేస్తావు కదా, వీడియోలో మాట్లాడడానికి ఎందుకు భయపడతావు, రీల్స్ వేరు గైస్. నేను ఎవరు ఉండని ప్లేస్లో చూసుకుని చేసుకుంటాను, ఎక్కడ మా ఇంట్లో చేస్తాను, బయట చేయడం చాలా తక్కువ అనమాట. ఈ మధ్యనే నేను డ్యాన్స్ వీడియోలు చేస్తున్నాను అదే ఇన్స్టాగ్రామ్లో. ఈ మధ్యన అంటే 1 year 2 years నేను చేస్తున్నాను. ఏదో అక్కడక్కడ ఉంటాయి అంతే డ్యాన్స్ వీడియోస్, నార్మల్గా అయితే నార్మల్ వీడియోసే ఉంటాయి రీల్స్, అవి ఇంట్లో చేస్తాను, బయట నేను ఎవరి ముందు చేయను, నాకు చాలా సిగ్గు గైస్. ఈ వీడియో చేయడానికి కూడా నేను ఫస్ట్లో చాలా ఇది అయ్యాను అనమాట, అయ్యో ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాట్లాడాలి, ఇదంతా మన వల్ల అవుతుందా లేదా అనుకున్నా, కానీ అలా సిగ్గుపడి భయపడి బాధపడి నలుగురు కోసం ఆలోచించే ఇన్ని రోజులు ఆగిపోయింది గైస్. ఇంకెక్కడి నుంచి మన పని మనం చేసుకోవాలి అని అర్థమైంది. అంటే నలుగురు కోసం ఆలోచిస్తున్నాం బాగానే ఉంది, రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి మనకి ఏం పెట్టరు కదా గైస్. తినడానికి అది మనమే చూసుకోవాలి, మన జాబ్ మనమే చేసుకోవాలి, మాట ఏముంది ఈజీగానే వేస్తారు. అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు అలా చేయట్లేదు, నువ్వు ఎందుకు ఇలా చేయట్లేదు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, వాళ్ళకి ఏం తెలుసు గైస్, మన ఇంట్లో కష్టాలు తెలియదు కదా. అది మ్యాటర్ ఏంటంటే అదనమాట. నలుగురు ఏమంటారో ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన లైఫ్ కోసం మనకు క్లారిటీ ఉండి మనం అది చేసుకుంటే వెళ్ళిపోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను గైస్, కాకపోతే నేను ఇలాంటి రీల్స్ ఏం పెట్టలేదు ఇప్పుడు నేను, ఐ మీన్ షార్ట్ వీడియోస్ వ్లాగ్స్ ఇలాంటివి ఏం చేయలేదు, ఓన్లీ నేను ఇన్స్టాలో చేసిన రీల్స్ యూట్యూబ్లో పోస్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత నాకు అలా చేయకూడదు అని తెలిసిన తర్వాత ఇది సర్లే అని చెప్పి ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేయమంటే మా ఫ్రెండ్ చేసుకున్నాను అనమాట. సరే లేకపోతే వేరే అకౌంట్ క్రియేట్ చేయవే అని చెప్పింది తను, అందుకని చేశాను. లైఫ్లో నా సర్కిల్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది గైస్. అంటే నువ్వు ఇచ్చేయి బాగుంటుంది, నువ్వు వచ్చేయి బాగుంటుంది, సిరి నువ్వు వచ్చేస్తే బాగుంటుంది, నువ్వు ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది గైస్. అందులో నాకు విజయ్ భాను అని నా ఫ్రెండ్ ఉంది, తను మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఎవరికన్నా కావాలితే చెప్పండి, తన డీటెయిల్స్ ఇస్తాను మీకు. తను నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఈ రోజుల్లో నీకన్నా నేనే బాగున్నాను కదా, నీకన్నా నాకే టాలెంట్ ఎక్కువ ఉంది కదా, నీకన్నా నేనే బాగా చేయగలను కదా అనే జనాలు ఉన్న రోజుల్లో ఉన్నాం మనం, అలా మాట్లాడే వాళ్ళు ఉన్న రోజుల్లో ఉన్నాం. అలాంటి తను ఒక్కతే ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేస్తుంది గైస్. అంటే నువ్వు అది చేయగలవే, నువ్వు ఇది చేయగలవే, నువ్వు వెళ్తావే, నీకు తెలిసే అంత నువ్వు చేయగలవే అని నాకు, ఐ మీన్ నన్ను అలా పొగుడుతో చెప్పిన అమ్మాయిల్లో తను ఒకటి అనమాట. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, తన అనిత, తనకు మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, తను కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. యాక్చువల్గా నేను ఏదైనా చేయాలంటే కొంచెం భయపడతాను గైస్. అంటే ఇంట్లో అవ్వదేమో, సెట్ అవ్వదేమో, మనకి ఎందుకులే, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అన్న ఫీలింగ్లో ఉండిపోతాను. కానీ వాళ్ళు అలా కాదు. అంటే చూడండి, మన టాలెంట్ మనకంటే పక్కన వాళ్ళకే ముందు తెలుస్తుంది కదా. అంటే నాకు ఏదో టాలెంట్ ఉందని చెప్పట్లేదు, వాళ్ళు నాలో ఏదో చూశారు కాబట్టే చెప్తారేమో నీకు ఇది సెట్ అవుతుందని అనుకుంటాను అనమాట. ఫైనల్గా అన్నీ ఇందులో పెట్టేసాను అనమాట. అన్నీ ఇలా కుట్టించుకుంటాను గైస్, ఒకసారి 2 సార్లు ఇంతే. తర్వాత మళ్ళీ నేను దీని జోలికి కూడా వెళ్ళను, ఎప్పుడో నాకు నచ్చినప్పుడు వేస్తా అన్నమాట.
అంతే గైస్ ఈ వీడియో. బ్యాంగిల్స్ ఎలా వచ్చాయో నేను షార్ట్ వీడియో పెడతాను. షార్ట్ వీడియో చూడండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.